హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మనం చాలా సింపుల్గా ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న ఓన్ ప్రోడక్ట్ ఇమేజెస్తో ఇలాగా వీడియోస్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి మీ దగ్గర మీ ఓన్ ప్రోడక్ట్ ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్తో ఇలాగా వీడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ ఇమేజ్ లేదు కాబట్టి నేను గూగుల్ నుంచి కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఫస్ట్ ఈ ఇమేజెస్ ని నేను 1920 1080 పిక్సెల్స్ బ్యాక్గ్రౌండ్ మీద సెట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సెట్ చేసుకొని ఫోల్డర్లో అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఇమేజెస్ ని యూజ్ చేసి వీడియో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ ఇమేజ్ ని ఒక డ్రాయింగ్ స్కెచ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను యూజ్ చేస్తున్న వెబ్సైట్ వచ్చేసరికి gemini.google.com. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నేను నానో బనానా ఇమేజ్ మోడలింగ్ టూల్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నా. ఈ మోడల్ యూజ్ చేసుకోవడానికి కింద క్రియేట్ ఇమేజెస్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. ఈ నానో బనానా మోడల్ అనేది ఎలా యూజ్ చేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చెప్పాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రోడక్ట్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. చూడండి, ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈ ఇమేజెస్లో ఈ లేస్ ప్రోడక్ట్ సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి కొన్ని ప్రాంప్ట్స్ అయితే కావాలి. ఆ ప్రాంప్ట్స్ వచ్చేసరికి నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను కొత్తగా వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే క్రియేట్ చేశాను. అక్కడ ఈ ప్రాంప్ట్స్ అయితే పెడతాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ మన ప్రొడక్ట్ పెన్సిల్ స్కెచ్ కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని ఒక పెన్సిల్ స్కెచ్ కింద మన ప్రోడక్ట్ ఇమేజ్ అయితే కన్వర్ట్ అవుద్ది. ఓకే, మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఫ్రీగా ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను 2 ఇమేజెస్ అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ ఇంతకుముందు మనం అప్లోడ్ చేసుకున్న ఇమేజ్ అలాగే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది. ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ ఓపెన్. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెకండ్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకుందాం. చూడండి, నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇలాగా ఇంకో ప్రోడక్ట్ ఇమేజ్ కూడా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈసారి ఈ డైరీ మిల్క్ ప్రోడక్ట్ సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఫస్ట్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ డైరీ మిల్క్ సంబంధించిన ఒరిజినల్ ప్రోడక్ట్ ఇమేజ్ అలాగే మనం క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్, ఇవి రెండు కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ నోట్ ప్యాడ్లోకి వచ్చి ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఒక వీడియో ఫార్మేట్ కింద క్రియేట్ చేసుకోవాలి. వీడియో ఫార్మేట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న మెయిన్ వెబ్సైట్ labs.google.com. క్రియేట్ విత్ ఫ్లో, క్రియేట్ విత్ ఫ్లో. చూడండి, సైన్ ఇన్ విత్ గూగుల్. మనం ఆల్రెడీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయ్యాం కాబట్టి సేమ్ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోద్ది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఈ labs.google.com వెబ్సైట్లో వచ్చేసరికి మనం వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మంత్లీ 100 క్రెడిట్స్ అయితే ఇస్తారు. కానీ నాకు వచ్చేసరికి ఇక్కడ 180 క్రెడిట్స్ ఉన్నాయి. నాకు లాస్ట్ మంత్ క్రెడిట్స్ కూడా ఇక్కడ యాడ్ అయినాయి కాబట్టి ఇక్కడ 180 చూపిస్తున్నాయి. ఈ క్రెడిట్స్ అన్ని మనకి వెబ్సైట్లో మనకి ఫ్రీగానే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక వీడియో క్రియేట్ చేయడానికి 20 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. ఇలాగా మనం 5 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కింద డిఫాల్ట్ గా టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంది. అంటే మనం ఒక టెక్స్ట్ ని ఎంటర్ చేసామనుకోండి, వీడియో ఫార్మేట్ లో కన్వర్ట్ అవుద్ది. నేనైతే ఇమేజ్ తో వీడియో ఫార్మేట్ లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం ఇక్కడ ఓపెన్ చేసుకొని ఫ్రేమ్స్ టు వీడియో, నెక్స్ట్ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్.
చూడండి ఫస్ట్ ప్రాంప్ట్తో మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇమేజ్ డిఫాల్ట్గా ల్యాండ్స్కేప్లో ఉంది కాబట్టి డిఫాల్ట్గా ఇలాగ వచ్చింది. ఒకవేళ పోర్ట్రేట్ ఆప్షన్ కావాలనుకోండి, ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన వీడియో పోర్ట్రేట్ మోడ్లో కన్వర్ట్ అవుద్ది. నేనైతే ల్యాండ్స్కేప్ మోడ్లోనే వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నా. ల్యాండ్స్కేప్, క్రాప్ అండ్ సేవ్. ఓకే, మనకి స్టార్ట్ ఫ్రేమ్ వచ్చేసరికి అప్లోడ్ అయింది. ఇప్పుడు ఈ ఎండ్ ఫ్రేమ్ కావాలి. ఎండ్ ఫ్రేమ్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్, డౌన్లోడ్స్లో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఓకే, క్రాప్ అండ్ సేవ్. ఓకే, మనకి ఎండ్ ఫ్రేమ్ కూడా అప్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఒక ప్రాంప్ట్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి కింద యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది. ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ పైన వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు క్రియేట్ చేయబోయే వీడియో పోర్ట్రేట్ మోడ్లో కావాలనుకుంటే ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద నాకు ఒక వీడియోనే జనరేట్ అవ్వాలి. ఒకవేళ మీకు 2, 3, 4 వీడియోస్ వరకు మీరు ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి 20 క్రెడిట్సే లాస్ అవుతాం. సబ్మిట్. ఓకే, మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. స్టార్ట్ ఫ్రేమ్, అప్లోడ్ ఫైల్స్. చూడండి లేస్ ప్రోడక్ట్ సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్. క్రాప్ అండ్ సేవ్. మనకి ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. ఎండ్ ఫ్రేమ్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, చూడండి ఈ ఇమేజ్, ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్. ఓకే, క్రాప్ అండ్ సేవ్. ఎండ్ ఫ్రేమ్ ఇమేజ్ కూడా అప్లోడ్ అయింది. ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ కావాలి. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ యానిమేషన్ ప్రాంప్ట్ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి వెబ్సైట్లో డైరెక్ట్గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. సేమ్ ఆప్షన్స్ మనకి ల్యాండ్స్కేప్ మోడ్లోనే మనకి వీడియో అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, ఇలా ఈజీగా మన దగ్గర ఉన్న ఓన్ ప్రొడక్ట్ ఇమేజెస్తో యానిమేషన్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.